దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డెలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు అవసరమని, దీనిని రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ అడ్డుకుందని చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు ఆరోపించారు. ఈ బిల్లు వల్ల ఎవరికి ఎలాంటి నష్టం లేదని ఎంపీ స్పష్టం చేశారు. దేశ జనాభాలో 50% మహిళలు ఉన్నారని, వాళ్లకు కూడా సమన్యాయం కల్పించాల్సిన అవసరం ఉందని, ఇందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు అవసరమని చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ డెలిమిటేషన్ వల్ల ఎవరికి ఎలాంటి నష్టం లేదని తెలిపారు. దేశంలో కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు చాలా పెద్దవిగా ఉన్నాయని, అలాంటి నియోజకవర్గాలలో ప్రజలకు ప్రజాప్రతినిధులు న్యాయం చేయలేని పరిస్థితులు ఉన్నాయన్నారు. కానీ భారతదేశానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ 2 బిల్లులు అత్యవసరమన్నారు. దీనిని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉన్న పార్టీలు అడ్డుకోవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్, కూటమి నేతలు పాల్గొన్నారు. ప్రెస్ మీటింగ్ అందరినీ పిలిచాను. ఇక్కడికి ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యకాలం ఎన్డీఏ గవర్నమెంట్ ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు అమెండ్మెంట్ బిల్లు ఒకటి, దాంతోపాటే డీలిమిటేషన్ బిల్లు ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాన్ని అపోజిషన్ డివిజన్ చేసుకొని, అంటే ఓటింగ్ కోసం అడిగి ఓటింగ్ పెట్టి ఆ బిల్లు వీగిపోవడం జరిగింది. మీద మన అందరికీ తెలుసు. అయితే మనం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్తులుగా మనం ఈ బిల్లుని సపోర్ట్ చేసాం. ఈ బిల్లు మంచిదా లేకపోతే ప్రజలకు నష్టం చేస్తుందా అనే విషయాన్ని మనం చూద్దాం. ఉమెన్స్ బిల్లు 33% ఉమెన్కి రిజర్వేషన్ ఇద్దామని చెప్పి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే 2023లో అపోజిషను, తర్వాత ట్రెజరీ బెంచెస్ అందరూ కూడా కన్సెన్సస్ మీద ఈ బిల్లు పాస్ చేయడం జరిగింది. అయితే దానిలో ఒక క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ఏంటంటే, సెన్సస్ పూర్తయిన తర్వాత, డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత దీన్ని అమలు చేద్దాం అనే ఒక చిన్న క్లాజ్ ఉంది. ఆ క్లాజ్ ద్వారా ఇప్పుడు అమెండ్మెంట్ బిల్ పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఏమొస్తుందంటే, 2023లో పాస్ అయిపోయింది కదా, 2024 ఎలక్షన్స్లో దాన్ని ఆచరణలో పెట్టాలి కదా, కాకుండా ఇప్పుడు మళ్ళీ దానికి అమెండ్మెంట్ అంటారు ఏంటి అనే డౌట్ ఉంది చాలా మంది. అయితే ఆ ఉమెన్ బిల్లో ఉన్న ఈ క్లాజ్ వలన సెన్సెస్, ఆఫ్టర్ సెన్సెస్ డీలిమిటేషన్ ఆచరణలోకి వచ్చిన తర్వాతనే ఈ బిల్లుని మనం ఇంప్లిమెంట్ చేయాలనే విషయాన్ని ఒక క్లాజ్. దాన్ని సవరణ చేయడానికి ఇప్పుడు 2026లో ఏప్రిల్లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా దాన్ని సవరణ చేసుకొని వీళ్ళకి రిజర్వేషన్ ఇద్దాం అని బిల్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే కొంతమందికి దాంతోపాటు డీలిమిటేషన్ బిల్లు కూడా పెట్టడం జరిగింది. చాలామంది డౌట్ ఏంటంటే,
డీలిమిటేషన్ బిల్లు, ఉమెన్ బిల్లు రెండు కంబైన్డ్ ఎందుకు చేశారు? ఉమెన్ బిల్లు పేరుతోటి ఈ బిల్లును కూడా చాటును పాస్ చేసుకుందామా?